మోదీ నాయకత్వంలో దేశానికి సేవ చేయాలనే ఆకాంక్షతో బీజేపీలో చేరినట్లు సీనియర్ నటి ఆమని అన్నారు. ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాలు మహిళలకు భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. మోదీ విధానాలు సంస్కరణలో దేశాన్ని ముందుకు నడిపిస్తాయంటున్న ఆమనితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ రోజు బీజేపీ పార్టీలో చేరినటువంటి ఆమెని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు అయితే సినీ ఫీల్డ్ విడిచిపెట్టేసి బీజేపీలో చేరినందుకు ఏ విధంగా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఉందండి. ఒక మంచి పార్టీలో జాయిన్ అయ్యి ప్రజాసేవ చేయాలని. ఎలా ఉండబోతుంది రాజకీయం? ఇప్పటి వరకు సినీ ఫీల్డే చూశారు, ఇప్పుడు రాజకీయంలోకి వస్తున్నారు. ఇప్పుడే అడుగు పెట్టాను. ఇంక మీదటే మంచి పనులు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజలకు మంచి చేయాలి, సేవ చేయాలి. అంటే బీజేపీలో ఇక్కడి నుంచి పొడి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా, లేకుంటే కార్యకర్తగా? ఒక కార్యకర్తగా నేను నా పనులను నిర్వహిస్తాను. అయితే ఇది మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తం కార్యకర్తగా మొదట బాధ్యతలు నిర్వహించిన తర్వాత రాజకీయంలోకి వస్తానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.